ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆథెంటిక్ అయ్యంగార్ రెసిపీస్. ఈరోజు మా అమ్మ స్టైల్లో ఉడకబెట్టిన మామిడి ఆవ ఎలా చేయాలో నేర్చుకుందాం రండి. ఇప్పుడు మనం ఒక బాండ్లీ తీసుకొని దాంట్లో ఒక పావు నూనె వేసి బాగా కాగబెట్టుకోవాలి. కాచిన నూనెలో మనం ఇప్పుడు 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపట అనే వరకు ఉంచి దాంట్లో ఇప్పుడు మనం 1/2 స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకున్నాక లైట్గా ఫ్రై చేసుకుంటూ మనం కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లో కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలను వేసి దోరగా కలపాలి. ఇప్పుడు మనం 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుంటాం. సో ఆ పసుపు బాగా కలుపుకోవాలి, అన్ని ముక్కలకి అంటేటట్టు చూసుకొని బాగా కలుపుకోవాలి. సో తర్వాత ఒక మూత తీసుకొని, చిన్న ప్లేట్ లేదా మూత తీసుకొని దాన్ని క్లోజ్ చేసేసుకుంటాం. మామిడికాయలు ఉడకడానికి ఒక 20 to 30 minutes అవుతుంది. సో అప్పుడప్పుడు మనం ఇలా ప్లేట్ అనేది ఓపెన్ చేసి మామిడి ముక్కలని కలపాలి. కలుపుతూ ఉంటే అడగంటకుండా ఉంటాయి ముక్కలకి. తర్వాత ఒకసారి చూసుకోవాలి మామిడి ముక్కలు వేగాయా లేవా అని. సపోజ్ వేగలేదంటే మనం మళ్ళీ ప్లేట్ పెట్టి మూసి వేగే వరకు ఆగాలి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మామిడి ముక్కలు అనేవి బాగా ఉడికాయి. సో ఎంత మెత్తగా అయ్యాయని చూడండి. సో ఇలా అయ్యే వరకు మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. సో ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకుంటాం. ఫస్ట్ ఉప్పు వేసుకున్నాం. ఉప్పు ఎంత వేసుకోవాలి అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు మెన్షన్ చేసిన, ప్లీజ్ గో త్రూ ఇట్. ఉప్పు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఎట్లా అంటే అన్ని ముక్కలకి పట్టేటట్టు బాగా మనం ఉప్పును అనేది కలుపుకుంటాం. సో ఇదంతా ప్రాసెస్ మనం ఆఫ్ చేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసుకునే చేసుకోవాలి. సో ఇలా బాగా కలుపుకున్నాక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 1 స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేస్తాం. తర్వాత 2 స్పూన్స్ అనేది మెంతి పొడి యాడ్ చేస్తాం. సో ఈ 2 పొడులు, జీలకర్ర పొడి ఇంకా మెంతి పొడి, మార్కెట్లో అవైలబుల్ అయ్యే పొడులు కాకుండా ఇంట్లో మన ఓన్గా జీలకర్రను మెంతులను ఫ్రై చేసి పొడి చేసుకుంటే మస్తు టేస్ట్ వస్తుంది. బయట కొంటే అంత మనకి ఇది అరోమా ఉండదు అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కారం పొడి యాడ్ చేసుకోవడమే. 250 grams కారం పొడి అయితే ఇక్కడ ఈ వీడియోలో నేను తీసుకున్నా. మీకు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నాక బాగా దాన్ని కలిపేసుకోవాలి. ఎట్లా అంటే మొత్తం అంతా ఫుల్గా మనం ఇట్లా కలిపేసుకోవాలి. కలిపేసుకుంటే మనకి ఉడకబెట్టిన మామిడావ రెడీ అయింది. ఈ మామిడావ ఎస్పెషల్లీ మీకు 1 year వరకు కూడా నిల్వ ఉంటుంది. కానీ మీరు మాత్రం దీన్ని ఒక డ్రై కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మస్తు ఉంటుంది. సో ఈ ఉడకబెట్టిన మామిడి ఆవని మనం ఒక డ్రై అండ్ నీట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 1.5 year వరకు కూడా నిల్వ ఉంటుంది అన్నమాట. నౌ ఇట్స్ టైమ్ టు టేస్ట్. రండి తిందామా. రైస్లో నూనె వేసుకొని ఆవ కలుపుకొని తింటే మస్తు ఉంటుంది అసలు. ట్రై చేసి ఎట్లుంది అని కామెంట్ బాక్స్లో చెప్పండి. అంతేనండి ఈరోజుకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి సో దట్ అప్కమింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ. బాయ్.